హాయ్ ఫ్రెండ్స్. రామాయణం గొప్ప గ్రంథం. అందులో మొత్తం 7 కాండలు ఉన్నాయి. ఆ 7 ఆ సందర్భాలు అనుసరించి పేర్లు పెట్టబడ్డాయి. కానీ ఆ 7 విశిష్టమైనది సుందరకాండ. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకను చేరుకుని సీతను వెతికి కనుక్కొని తర్వాత లంకకు దహనం చేసి సీత ఎక్కడుంది అనే విశేషాన్ని రామునికి తెలియజేయడం ఈ సుందరకాండ సారాంశం. రామాయణం అంతా రాముడి గురించి అయితే సుందరకాండ ఆంజనేయుడు అద్భుత విన్యాసాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది. అందుకే సుందరకాండకు అంత ప్రత్యేకత. కానీ సుందరకాండలో జరిగిన ఒక సంఘటన సీతమ్మ వారి ఔన్నత్యం గురించి వివరించబోతుంది. ఆ ఆ వివరణ ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సీతమ్మను కలిసిన హనుమంతుడు సీతమ్మతో, అమ్మా, నువ్వు నా గురించి ఎన్ని మాటలు చెప్పి నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఉన్న గొప్ప వస్తువులు లేదన్నావు కదా, నేనొక వరం అడుగుతాను, ఇస్తావా తల్లి అని. ఇంతకుముందు వచ్చినప్పుడు శింశుపా వృక్షం మీద కూర్చొని చూశానమ్మా. ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారు. నువ్వు బతికుండగా నిన్ను వాటాలు వేసుకున్నారు. నిన్ను అనుమతించాను హనుమా అని ఒక్క మాట అను. నేను వాళ్ళని గోళ్లతో గిల్లేస్తాను, మోకాళ్లతో గుద్దేస్తాను, కొంతమందికి పళ్ళు పీకేస్తాను, కొంతమంది జుట్టు పీకేస్తాను, కొంతమందిని గుద్దేస్తాను అన్నాడు. అప్పుడు సీతమ్మ, హనుమ, వారు దాసీజనం. ప్రభువు ఎలా చెయ్యమంటే అలా చేస్తారు. వాళ్ళ దోషం ఏమీ లేదు. దోషం ప్రభువుది. ఏ దోషం వాళ్ళ యందు ఉందని వాళ్ళని చంపేస్తారు. నీ ప్రభువు చెబితే నువ్వు చేసినట్టు, వాళ్ళ ప్రభువు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు. ప్రభు భక్తి విషయంలో నువ్వు ఎటువంటి వాడువో వారు కూడా అటువంటి వాళ్ళే. గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది. ఆ పాపానికి ఫలితంగా ఇన్ని కష్టాలు పడ్డాను. పూర్వకాలంలో ఒక వేటగాడు అడవిలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి అతన్ని తరుముకొచ్చింది. అప్పుడు ఆ వేటగాడు పెరుగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక బల్లూకం పడుకుని ఉంది. ఆ వేటగాడు పైకి వెళితే బల్లూకం తినేస్తుంది, కిందకి వెళితే పులి తినేస్తుంది. ఆ స్థితిలో పులి బల్లూకంతో, వాడు మనిషి, మనమిద్దరం క్రూర జంతువులు, మనమిద్దరిది ఒక జాతి, వాడిది ఒక జాతి, కాబట్టి వాడిని కిందకి తోసేయనంది. అప్పుడు ఆ బల్లూకం, వాడు తెలుసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు, అందుకని వాడు నన్ను శరణాగతి చేసినట్టు. వాడు నాకు అతిథి, కాబట్టి నేను వాడిని తొయ్యను, నేను వాడికి ఆతిథ్యం ఇస్తున్నాను అన్నది. ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉంది. కొంతసేపు అయ్యాక బల్లూకం వేటగాడితో, నాకు పెద్ద పులి చేత ప్రమాదమే, నాకు నిద్రొస్తుంది, నిద్రిస్తే జారి కింద పడిపోతాను, అందుకని నేను నీ ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాను, కొంచెం పడిపోకుండా చూడు అని చెప్పింది. వేటగాడు తప్పకుండా పడుకో అన్నాడు. ఆ బల్లూకం పడుకున్నాక పెద్ద పులి వేటగాడితో, దానికి నిద్ర లేచాక ఆకలి వేస్తుంది, అది సహజంగా క్రూర జంతువు కాబట్టి నిన్ను చంపేసి తినేస్తుంది, అందుకని అదే అదును, నువ్వు ఆ బల్లూకాన్ని కిందకి తోసి, అప్పుడు నేను ఆ బల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు అని. ఆ మాట వినగానే ఆ వేటగాడు నిద్రపోతున్న బల్లూకాన్ని కిందకి తోసేశాడు. ఆ బల్లూకం కిందకు పడిపోతూ పడిపోతూ ఒక చెట్టు కొమ్మని పట్టుకుని పైకెక్కింది. అప్పుడు ఆ పులి, చూసావా, నిద్రపోతున్న నిన్ను వాడు కిందకి తోసేశాడు. ఎప్పటికైనా మనిషి మనిషి, మనం మనమే, అందుకని వాడిని కిందకు తోసేయని చెప్పింది. భల్లూకం పులితో, అపకారం చేసేవాడైన వాడు నా ఇంటికి వచ్చాడు, కాబట్టి అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారం చేయకూడదు, కాబట్టి నేను ఆ వేటగాడిని తొయ్యను అని చెప్పింది. కాబట్టి హనుమ, నేను మనుష్య స్త్రీగా పుట్టి క్షత్రియకాంతనై రాముడి ఇల్లాలినై ఆ రాక్షస స్త్రీని చంపిస్తే నేను ఉత్తమ కులంగాను అవుతాను. చెడ్డగా ఎవడున్నాడో, ఎవడు పాడైపోయాడో వాడి మీద దయ ఉండాలి. ఈ రాక్షస స్త్రీలు చేయకూడని పనులు చేశారు, వీళ్ళ మీద కదా నేను దయతో ఉండాలి, వీళ్ళందరికీ నా రక్షణ ఉంటుంది అని చెప్పి. చూశారు కదా సీతమ్మ వారి మంచి హృదయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.